ఈ శ్రమల దినాల్లో ఒక శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రోమపత్రిక 8:28లో మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. We do not know how to pray. యుక్తముగా ఎలాగు మనము ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ ఆత్మ మనకు సహాయము చేయుచున్నాడు. Because the Holy Spirit is helping us, so we are able to pray perfectly. ఆత్మ మనకు సహాయం చేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోండి. మనము చక్కగా ప్రార్థిస్తున్నాము అంటే, దేవునికి ప్రీతికరమైన ప్రార్థన చేయుచున్నాము అంటే అది మనతో కాదు, అది ఆత్మతో జరిగే పని. ఆత్మ మనకు సహాయము చేయుచున్నాడు. ద స్పిరిట్ ఈస్ హెల్పింగ్ us when we are weak physically, mentally, spiritually. శారీరకంగా, మానసికంగా, ఆత్మ విషయంలో మనం బలహీనంగా ఉన్నాం కనుక ఆత్మ మనకు సహాయం చేయుచున్నాడు. కనుక మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. ప్రార్థన అనేది అది పరిశుద్ధాత్మ యొక్క సహాయం అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హీరింగ్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలు దేవుడు వింటాడు. రెండవది, మన దేవుడు మన ప్రార్థనలను అంగీకరిస్తాడు. అవర్ గాడ్ యాక్సెప్ట్స్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. మూడవది, అవర్ గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు జవాబిస్తాడు. దట్ ఈజ్ అవర్ గాడ్. మన దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ప్రార్థన వింటాడు, ప్రార్థన అంగీకరిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియాతో, ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, తేటగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన అర్థమయ్యి అర్థం కానట్టు మాట్లాడే దేవుడు కాదు. చాలా స్పష్టంగా, చాలా తేటగా మాట్లాడే దేవుడు. అవర్ గాడ్ స్పీక్స్ వెరీ క్లియర్లీ. కన్ఫ్యూషన్ ఉండదు. దేవుడు మాట్లాడితే కన్ఫ్యూషన్ ఉండదు, క్లియర్గా ఉంటుంది. మన దేవుడు నీతో మాట్లాడాడు అంటే, మన దేవుడు నీతో మాట్లాడాడు అంటే అది చాలా స్పష్టంగా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ 29వ అధ్యాయంలో 8వ వచనం, 29:8 వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యునగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ద లార్డ్ హిమ్సెల్ఫ్ స్పీకింగ్. దేవుడే మాట్లాడుతున్నాడు.
ఏమని మాట్లాడుతున్నాడంటే 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచూ వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఐ విల్ లిజన్ టు యువర్ ప్రేయర్స్. మీరు నాకు ప్రార్థన చెయ్యాలే కానీ, నాకు మొర్ర పెట్టాలే కానీ, తప్పకుండా మీ ప్రార్థనలు నేను వింటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు పెద్ద భక్తులు చేసిన ప్రార్థనలే దేవుడు వింటాడు, మామూలు ఆర్డినరీ భక్తుల ప్రార్థనలు దేవుడు వినడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికి గొప్పవారు, బీదవారు, భక్తులు, భక్తిహీనులు, పాపులు, పరిశుద్ధులు ఇలాంటిదేమి లేదు. అందరి ప్రార్థన ఆయన వింటాడు. మన దేవుడు పక్షపాతము లేని దేవుడు. ఒక తల్లికి, ఒక తండ్రికి పిల్లలను ప్రేమించడంలో పక్షపాతం ఉండవచ్చు. కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఒక తల్లి నాతో అంటుంది, మా చిన్న బాబు అంటే నాకు చాలా ఇష్టం అంటుంది. ఓ తండ్రి అంటున్నాడు, మా పెద్ద బాబు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. అంటే తల్లిదండ్రుల ప్రేమలో, తన పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రేమలో పక్షపాతం ఉండొచ్చు. కానీ మనము సేవించే దేవుడు, మనము నిత్యము ఆరాధించే దేవుడు, మనము నిత్యము పూజించే దేవుడు పక్షపాతం లేని దేవుడు. ఇంపార్షియల్ గాడ్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత మంచి దేవుడు అండి, పక్షపాతం లేని దేవుడు. అపోస్తల కార్యముల గ్రంథం 10:34లో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 10:34, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అవర్ గాడ్ ఈస్ ఇంపార్షియల్ గాడ్. రోమా పత్రికలో దేవునికి పక్షపాతం లేదు. 2వ అధ్యాయంలో దేవునికి పక్షపాతం లేదు. ఒకరిని ఒక విధంగా, మరొకరిని ఇంకొక విధంగా ప్రేమించే దేవుడు కాదు, దీవించే దేవుడు కాదు. అందరి పట్ల ఒకే విధమైన ప్రేమ, అనురాగాలు కలిగినటువంటి దేవుడు. అందరి ప్రార్థనలు ఆయన వింటాడు. ప్రతి ప్రార్థన ఆయన వింటాడు. ఈ ఉపవాస దినాల్లో, ఈ వ్రత దినాల్లో, ఈ ప్రత్యేకమైన దినాల్లో ఎంతోమంది ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నాడు. చాలా సంతోషకరమైన విషయం. చాలామంది ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. చాలామంది నాతో చెప్తూ ఉన్నారు, ఈ ప్రార్థన అనే అంశం మీద దైవ వర్తమానాలు మాకెంతో నెమ్మదినిస్తున్నాయి, ప్రశాంతతనిస్తున్నాయి, మమ్మల్ని బలపరుస్తున్నాయని నాకు చెప్తున్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మేము ఆత్మీయంగా ఎదగడానికి ఈ ప్రార్థన అనే అంశం మీద వచ్చే ప్రతి సందేశం మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతోమంది ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నారు. నేను ఈ ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చి ప్రార్థించే ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఏ పక్షపాతం లేకుండా అందరి ప్రార్థన వినే దేవుడు. అన్నిటికన్నా ప్రార్థనే మిన్నా అన్న బైబులు మాట
ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థనే మిన్నా అన్న బైబిల్ మాట. ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థన మిన్నయైనది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు బలమైన ప్రార్థనలు చేసిన 3 స్త్రీలను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. బలమైన ప్రార్థనలు చేసిన 3 స్త్రీలను గురించి దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు 3 స్త్రీలు? ఈరోజు ఎందుకు స్త్రీలను ఎన్నుకున్నాను అనే ఆ ప్రశ్నకు సమాధానం ఉంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ విమెన్ డే. ప్రపంచమంతా కూడా ఒక గౌరవప్రదంగా, ఒక సంబరంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపించుకుంటున్నారు. మన రాష్ట్రం, మన దేశం కూడా మహిళలను గౌరవించి ఈ రేపు సెలవు దినంగా ప్రకటించిందని నేను విన్నాను. నేను చాలా సంతోషించాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన రాష్ట్రం, మన దేశం మహిళలను, స్త్రీలను ఈ విధంగా గౌరవిస్తున్నారన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన సంఘంలో, మన ఈ ఆరాధనలో ఉన్న మహిళా మనులందరికీ, ఎవ్రీ గర్ల్ చైల్డ్, చిన్న బిడ్డ, ఆడపిల్ల దగ్గర నుండి వృద్ధులైనటువంటి స్త్రీల వరకు నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను, దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. చిన్న బిడ్డ దగ్గర నుండి, ఆడపిల్లగా పుట్టిన ప్రతి బిడ్డ దగ్గర నుండి వృద్ధురాలైనటువంటి స్త్రీ వరకు మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుడు మనిషిని చేశాడు, మట్టితో చేశాడు. మొదటి మానవుడు మట్టితో చేయబడ్డాడు. మ్యాన్ కేమ్ అవుట్ ఆఫ్ డస్ట్, మట్టిలో నుండి వచ్చాడు. దేవుడు స్త్రీని కూడా ఎందుకు మట్టితో చేయలేదు? ఆదామును చేసినట్టుగానే మట్టిని తీసుకొని బొమ్మను చేసి ఆ నాసికా రంధ్రాలలో జీవవాయువుని ఎందుకు వదలేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా,
మానవుణ్ణి మట్టితో చేశాడు, స్త్రీని మాత్రం మట్టితో చేయలేదు. మనిషిలో నుండి మాంసము ఎముక తీసి స్త్రీనిగా నిర్మించాడు అని బైబిల్ చెప్తుంది. పురుషునిలోని మాంసం ఎముక తీసి ఆయన ప్రక్కలో నుండి తీసిన మాంసము ఎముకను స్త్రీగా నిర్మించాడని బైబిల్ చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీని దేవుడు నిర్మించడంలో దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పురుషునిలో నుండి దేవుడు స్త్రీని నిర్మించాడు. ఆ పురుషుని, మట్టిలో నుండి తీయబడిన పురుషుని, మనిషిలో నుండి తీయబడిన స్త్రీని ప్రక్క నిలబెట్టినప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు. తన సృష్టికి పరిపూర్ణత వచ్చింది అని దేవుడు తలంచాడు. వెన్ గాడ్ క్రియేటెడ్ ఏ వుమన్, గాడ్ హిమ్సెల్ఫ్ సాటిస్ఫైడ్ అండ్ గాడ్ సా ఇట్ వాస్ గుడ్. అప్పుడు దేవుడు చూచాడు, అబ్బా చాలా మంచిగా ఉందని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీని నిర్మించడంలో దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకున్నాడు. దేవుడు ఆ స్త్రీని చేసిన తర్వాత తాను చేసినటువంటి సృష్టికి పరిపూర్ణత వచ్చిందని గ్రహించాడు. దేవుని బిడ్డలారా, తర్వాత స్త్రీతో దేవుడు ఏమంటాడంటే, పురుషుడు స్త్రీకి శిరస్సు, స్త్రీకి శిరస్సుగా పురుషుడిని ఏర్పాటు చేశాడు. హెడ్ ఆఫ్ ఎ వుమన్ ఈజ్ మ్యాన్. సంఘానికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. దేవుడు చూసావా ఎంత చేసి మళ్ళా పురుషుడినే గొప్ప చేశాడు అని అనుకుంటున్నారేమో. కాదు, స్త్రీని ఆ శిరస్సుకు కిరీటంగా చేశాడు. వుమన్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ మ్యాన్. వుమన్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ మ్యాన్. చూసా, దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయండి. స్త్రీకి శిరస్సు పురుషుడైతే ఆ శిరస్సుకు కిరీటం స్త్రీ. అద్భుతమైన పోలిక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను అంటాను, స్త్రీ జన్మ ఒక ధన్యకరమైన జన్మ. ఈ మధ్య ఒక పాట విన్నాను నేను, అపురూపమైనదమ్మ ఆడజన్మ అని ఓ పాట విన్నాను నేను. ద బర్త్ ఆఫ్ ఎ వుమన్ ఈజ్ ఎ ప్రెషియస్. అపురూపమైనటువంటిది స్త్రీ జన్మ అని ఆ పాట ఎవరు రాశారు కానీ చాలా మంచిగా అనిపించింది ఆ వన్ సెంటెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలారా, మీరంతా ధన్యజీవులు. బైబిల్లో 93 మంది స్త్రీలను గురించి వ్రాయబడి ఉన్నది. బైబిల్ అంతా పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి స్త్రీలు 93 మంది, 93 వుమన్. దేవుని బిడ్డలారా, బైబిల్లో స్త్రీలు ఉన్నారు అంటే అందరూ అనుకుంటారు వారు పరిశుద్ధులు అయి ఉంటారు అని అనుకుంటారు. ఈ 93 మంది పరిశుద్ధులేం కాదు. కానీ దేవుడు ప్రేమించాడు, దేవుడు గౌరవించాడు, దేవుడు ఘనపరిచాడు ఆ స్త్రీలను. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దాంట్లో పవిత్రులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. అన్ని రకాల స్త్రీలు ఈ 93 మందిలో ఉన్నారు. కానీ అందరినీ దేవుడు ప్రేమించాడు, ఎవరిని దేవుడు తృణీకరించలేదు. నో ఉమన్ వాజ్ రిజెక్టెడ్ ఫ్రమ్ గాడ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు పక్షపాతం లేనటువంటి దేవుడు. అందుకే నేను ఎంతో సంతోషిస్తున్నాను. అందరినీ ప్రేమించాడు, అందరినీ దీవించాడు, అందరినీ ఘనపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ ఒక అద్భుతమైన గ్రంథం. ఎంత చదివితే అంత ఆశీర్వాదం, ఎంత చదివితే అంత జ్ఞానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. దేవుని బిడ్డలారా, ఒక మానవుని యొక్క విజయం, ఒక మానవుని యొక్క పతనం, విజయం, పతనం, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ప్రతి మనిషి జీవితంలో ఈ సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, విజయం ఉంటుంది, అపజయం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఉంది, దేర్ ఈస్ ఎ వుమన్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ అండ్ దేర్ ఈస్ ఎ వుమన్ బిహైండ్ ఎవ్రీ ఫెయిల్యూర్ మ్యాన్. ఇది ఒక సామెత. ఒక విజయం సాధించిన పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుంది, పతనమైపోయిన ఒక పురుషుని వెనుక కూడా ఒక స్త్రీ ఉంటుందని ఒక సామెత. దేర్ ఈస్ ఎ వుమన్ ఇన్ సక్సెస్ అండ్ ఇన్ ఫెయిల్యూర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చరిత్రలో ఇవన్నీ మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకవేళ ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా, ఒక దేవుని సేవకునిగా ఉన్నాను అంటే, నా వెనుక 2 స్త్రీల ప్రభావం చాలా బలంగా ఉంది. బిహైండ్ మీ దేర్ ఈస్ 2 ఉమెన్. ఒకరు మా అమ్మ, నాకు జన్మనిచ్చిన తల్లి. మై మదర్ ఈజ్ ఆల్ ద టైమ్, ఈవెన్ టుడే, ఈజ్ బిహైండ్ మీ అండ్ ప్రేయింగ్ ఫర్ మీ. మా అమ్మ ఇప్పటి వరకు కూడా నా వెనుక ఉండి నన్ను ప్రోత్సహిస్తూ నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మై మదర్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై లైఫ్. రెండవ స్త్రీ ఎవరంటే నా భార్య. ఒక సేవకునిగా, ఒక సేవలో బలంగా ముందుకు సాగడానికి మరొక కారణం నా భార్య. సేవకు ఆమె ఎన్నడూ ఆటంకం చెప్పలేదు. నేను ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను బైబిల్ పట్టుకొని. ఒక్కోసారి ఆమెకి బాగలేనప్పుడు కూడా వెళ్ళిపోయాను అట్లాగే విడిచిపెట్టి. కానీ ఎన్నడూ సేవా విషయంలో నన్ను ఆపలేదు, సేవకు ఆటంకం కలిగేటట్టుగా మాట్లాడలేదు, ప్రవర్తించలేదు. సేవ చేయాలి అని ప్రోత్సహించి. దీస్ 2 women, మై మదర్ అండ్ మై వైఫ్, both are behind me for my successful ministry. అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో స్త్రీ ఉంటుంది.
ప్రతి విజయం వెనుక. నేను పొద్దున్న ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ప్రేమ అనే మాట, త్యాగము అనే మాట, ఘనత అనే మాట, గౌరవము అనే మాట, ఓర్పు అనే మాట, సహనము అనే మాట, బలము, భాగ్యము అనే మాటలు ఉన్నాయి వరుసగా. ప్రేమ, సహనము, ఓర్పు, త్యాగము, బలము, ఇలా మంచి మంచి లక్షణాలు. ఇవన్నిటి యొక్క పరిపూర్ణతే స్త్రీ అని రాశాడు. ఈ లక్షణాలన్నీ మనం ఒక స్త్రీలో చూడగలం. ఇన్ని మంచి లక్షణాలతో ఈ లక్షణాలన్నీ మిక్సీలో వేసి కొట్టి స్త్రీని నిర్మించాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చాలా ఆ మాటలు చదివినప్పుడు చాలా సంతోషించాను. ఎమినెంట్ పవర్ ఆఫ్ ఉమన్, ఆ స్త్రీకి ఉన్నటువంటి సకల సామర్థ్యాలు, ఆమెలో ఉన్న ప్రేమ కానీ, సహనము కానీ, ఓర్పు కానీ, త్యాగం కానీ, దానగుణం కానీ, ఆమెలో ఉన్నటువంటి శక్తి కానీ పురుషులకు అంతగా ఉండవని అన్నట్టుగా రాశారు. నాకు నిజమే అనిపించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ జన్మ ఎంతో అపురూపమైంది. ఇక్కడ ఉన్న పురుషులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ తల్లులను, మీ భార్యలను, మీ బిడ్డలను, మీ అక్క చెల్లెళ్లను అందరినీ గౌరవించండి, ప్రేమించండి, మంచిగా చూడండి. స్త్రీ యొక్క విలువ ఈ లాక్డౌన్లో దేవుడు నాకు చూపించాడు. ఈ లాక్డౌన్లో ఒక స్త్రీ యొక్క ప్రాముఖ్యత గృహంలో ఎంత పని అండి. ఇంట్లో నా ఒక్కడికే మస్తు పని. నాకే విసుగు పుట్టి కొన్ని పూటలు అన్నం వండుకోకుండా బస్తులు వండుకున్నా, ఓపిక లేక. చాలా సార్లు ఉపవాసం ఉన్నాను నేను, అన్నం వండుకోలేక, ఆ గిన్నెలు కడుక్కోలేక. ఈ లాక్డౌన్లో అరే ఎంత చేసినా పనే ఉంటుంది, ఎంత చేసినా ఊరికే వంటగదిలోకి వెళ్ళాలి. వంటగది అంటే ఎట్లుంటుందో తెలియని నాకు ఎక్కువ సమయం వంటగదిలోనే. గ్లాసు కడగాలన్నా, టీ పెట్టుకోవాలన్నా, ఏది పెట్టాలన్నా వంట. నా ఒక్కడి కోసం ఎంత పని ఉంది, ఒక కుటుంబం కోసం ఎంత పని ఉంటుంది. స్త్రీ ఎంత పని చేస్తుంది. బట్టలు మడత పెట్టుకోవాలి, భద్రపరచుకోవాలి, బెడ్షీట్లు మార్చుకోవాలి, ఇల్లు ఊడ్చుకోవాలి. అబ్బాబాబా, లాక్డౌన్లో నాకు తెలియని గొప్ప అనుభవాన్ని దేవుడు నేర్పించాడు. ఒకసారి దేవుడికి ప్రార్థన చేశాడు, అయ్యా అమ్మగారిని కొంచెం నా దగ్గరకు పంపించయ్యా, ఆమెకు నేను క్షమాపణ చెప్పుకోవాలి. ఒక్కసారి అమ్మగారిని పంపిస్తే ఒక్క వారం రోజులు నా దగ్గర ఉంచి ఆమెను మంచిగా కూర్చోబెట్టి ఆమె సేవ చేయాలి. అంత కృతజ్ఞతా భావం ఈ లాక్డౌన్లో దేవుడు నాకు నేర్పించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపురూపమైనది ఆడజన్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయాలు. మంచిగా చూడండి భార్యను, మంచిగా చూడండి అమ్మను, మంచిగా చూడండి అక్క చెల్లెళ్ళను, మంచిగా చూడండి బిడ్డల్ని, ప్రేమగా చూడండి. ఈ మహిళా దినోత్సవం రోజు రేపు ఇదే సందేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు ఒక ముగ్గురు స్త్రీలు మనం ధ్యానం చేయబోతున్నాం. ముగ్గురు స్త్రీల పేర్లు హ అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. మొదటి స్త్రీ ఎవరంటే హాగరు. ఎలుగెత్తి ఏడ్చిన స్త్రీ. ఎలుగెత్తి ప్రార్థన చేసి, అంటే పెద్ద స్వరముతో విత్ ఎ లౌడ్ వాయిస్ దేవునికి ప్రార్థన చేసిన స్త్రీ, అంటే ఎలుగెత్తి ప్రార్థన చేసిన స్త్రీ హాగర్. రెండవ వ్యక్తి ఎవరంటే హన్న. హాతో ప్రారంభమయ్యే స్త్రీలు. హన్న ఏడ్చుచు ప్రార్థన చేసిన స్త్రీ. ఏడ్చుచు, గుండె పగిలిపోయి ఏడ్చుచు ప్రార్థన చేసిన స్త్రీ హన్న. మూడో స్త్రీ ఎవరంటే హదస్స. హాతో ప్రారంభమైనటువంటిది. ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో హదస్స అంటే ఎస్తేరు అనే పేరు రాజు పెట్టుకున్నాడు ఆమెకి. ఆమె అసలు పేరు ఎస్తేరు కాదు. ఆమె అసలు పేరు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు హదస్స. ప్రేమైనటువంటి రాజు మార్చుకున్నాడు ఆమెకు. అప్పుడప్పుడు కొంతమంది భర్తలు పెళ్లి చేసుకునేటప్పుడు భార్య పేర్లు ఏదన్నా మోటుగా ఉంటే మార్చుకుంటూ ఉంటారు. ఈమె మోటు పేరు హదస్స అంటే మోటు పేరు. గొంజి చెట్టు అని అర్థం ఇచ్చే పేరు. గొంజి చెట్టు. నాకు కూడా తెలియదు ఆ గొంజి చెట్టు ఏంటో. గొంజి చెట్టు అనే అర్థం ఇచ్చే పేరు హదస్స. అది మోటుగా ఉంది. రాజుకు నచ్చలే. రాజుకు నచ్చకపోతే ఎస్తేర్ అని మార్చాడు అన్నమాట. ఆమె పేరును ఎస్తేర్ అని మార్చాడు. ఎస్తేర్ అంటే స్టార్, నక్షత్రం, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు చేసినటువంటి ప్రార్థనలు అవి దేవుడు విన్నటువంటి ప్రార్థనలు, దేవుడు జవాబిచ్చినటువంటి ప్రార్థనలు. గాడ్ హర్డ్ దేర్ ప్రేయర్స్ అండ్ గాడ్ ఆన్సర్డ్ దేర్ ప్రేయర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదట ఈ ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఎలుగెత్తి ప్రార్థన చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలుగెత్తి అంటే పెద్ద స్వరంతో. యేసు ప్రభు ఒక మార్గంలో వెళ్తున్నాడు. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు పుట్టు గుడ్డివాడు అక్కడ ఉన్నాడు. పుట్టినప్పటి నుండి గుడ్డివాడు భిక్షం ఎత్తుకుంటున్నాడు. యేసు ప్రభు ఆ త్రోవలో వెళ్తున్నాడు అని విన్నప్పుడు పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. హీ స్టార్టెడ్ షౌటింగ్ లైక్ ఎనీథింగ్. పెద్దగా కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా, నజరేయుడా, యేసు అని కేకలు వేస్తున్నాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళంతా
ఏ గుడ్డోడా, ఎందుకు అట్లా అరుస్తావు? ఎందుకు అట్లా అరుస్తావు? పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు అట్లా అరుస్తావు? అరవద్దు, ఊకో అని చెప్తా ఉంటే ఈ గుడ్డివాడు ఇంకా బిగ్గరగా షౌటింగ్ లైక్ ఎన్ యానిమల్, ఒక జంతువు అరిచినట్టుగా, హీ వాజ్ క్రయింగ్ లైక్ ఎన్ యానిమల్, ఒక జంతువు అరిచినట్టుగా అరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలుగెత్తి కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ కేకలు ప్రభువు విన్నాడు. అక్కడ ఏముందంటే బైబిల్లో ప్రభువు నిలిచెను అని. ప్రభువు నిలిచెను. వీని కేకలకు ప్రభువు వెళ్తున్నటువంటి ప్రభువు నిలిచిపోయాడు. హీ స్టూడ్. తర్వాత ఏంటంటే వానిని పిలవండి. నిలిచాడు, పిలిచాడు. అట్లున్నాయి వీని కేకలు. వాని కేకలు ఎలుగెత్తి వేసిన కేకలు యేసును నిలబెట్టాయి. యేసు ఆ గుడ్డివాడిని పిలవండి అన్నాడు. పిలిచారు, తీసుకొచ్చారు. ఆ గుడ్డివాడు కన్నులు ముట్టాడు, బాగు చేశాడు. ఈ హీల్డ్ హిమ్. నిలిచాడు, పిలిచాడు, బాగు చేశాడు. దట్ ఈజ్ అవర్ గాడ్. ఎలుగెత్తి కేకలు వేస్తాయి. ఇక్కడ ఏమి కూడా ఎలుగెత్తి ఆ బేర్షెబ అరణ్యంలో, ఎడారులు, ఐగుప్తు అరణ్యంలో ఈ హాగరు శారా యొక్క కఠినత్వానికి, అబ్రహాము యొక్క నిస్సహాయ స్థితికి బలి అయిపోయింది. చూసారా ఎంత భక్తుడు అబ్రహాం. అబ్రహాం అంత భక్తాగ్రేసరుడు ఉన్నాడా? భార్య దెబ్బకు గడగడ వణికిపోయాడు. ఎళ్ళగొడతావా లేదా ఈ హాగర్ను? ఇచ్చిందామే, తన భర్తకు కానుకగా ఇచ్చిందామే. ఇప్పుడు ఈ హాగర్ను ఇంటి నుండి హాగరు కుమారుని ఎల్లగొట్టు. అంత పెద్ద భక్తాగ్రేసరుడు భార్య మాటకు ఎదిరించలేకపోయాడు. ఎల్లగొట్టాడు. ఇంకా పిల్లాన్ని ఎత్తుకొని మూట సంకన పెట్టుకొని ఒక నీళ్ళ తిత్తి, వాటర్ బాటిల్, అంటే ఇప్పుడేమో బాటిల్స్, అప్పుడేమో తిత్తులు, తోలు తిత్తులు, తీల తిత్తులో నీళ్ళు నింపుకొని ఆ బేర్షెబ అరణ్యంలో వెళ్ళిపోగా నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు ఏడుపు చూడలేకపోతుంది. ఎడారిలో నీళ్లు దొరకవు, ఆహారం దొరకదు, ఎటు చూసినా ఇసుక. ఆ పిల్లాడిని అంత దూరం పడేసి ఆకాశం వైపు కన్నులెత్తి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ మొర విన్నాడు. హాగరు ఏడవకమ్మా, ఇగో నీ కుమారుని పక్కనే చూడు అంటే కుమారుని పక్కన ఒక నీటి ఊట, ఆ ఎడారిలో నీటి ఊటను దేవుడు కలుగ చేశాడు. హాగరు ప్రార్థన దేవుడు విన్నాడు. ఎడారిలో నీళ్ళేంటి? నీళ్లు కాదు, ఒక జలపాతంలాగా నీళ్లు పైకి లేచాయి. దట్ ఈజ్ అవర్ గాడ్. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఐ విల్ హియర్ యువర్ ప్రేయర్స్. ఇఫ్ యు ప్రే ఐ విల్ హియర్ యువర్ ప్రేయర్స్. హాగరు ఐగుప్తురాలు, అంటే దేవుణ్ణి నమ్మిన బిడ్డేం కాదు, ఐగుప్తిరాలు. ఏదో బానిసగా వచ్చింది అబ్రహాం ఇంటికి. శారాకు బానిస దాసిగా ఉన్నది. కానీ ఆ దాసి, ఆ బానిస ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. దేవుడు విన్నాడు. తర్వాత దేవుడు ఏమంటాడంటే, ఆగరు, నువ్వు భయపడద్దు, ఇగో నీళ్లు నీ కొడుకు దాపించు, నువ్వు దాగుకొని మరలా తిత్తి నింపుగో, నీ కుమారుణ్ణి ఒక గొప్ప జనాంగముగా చేస్తాను. ఐ విల్ బ్లెస్ యువర్ సన్ అండ్ బ్లెస్ ద నేషన్
ఒక జాతిని నేను ఒక గొప్ప జాతిగా నేను ఆశీర్వదిస్తాను. ఇష్మాయల్, హాగర్కు పుట్టినటువంటి కుమారుడు ఇష్మాయల్. ఇట్ బికేమ్ ఎ గ్రేట్ నేషన్. ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప నేషన్గా, ఒక జాతిగా ఉన్నటువంటిది. ప్రియమైన దేవుని ఆశీర్వాదం, గాడ్స్ బ్లెస్సింగ్. హాగరు ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె ఎలుగెత్తి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ప్రార్థనకు జవాబిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన వింటాడు. అబ్రహాము హాగర్ను తిరస్కరించాడు. శారా హాగర్ను తిరస్కరించింది. అబ్రహాం తిరస్కరించాడు, శారా తిరస్కరించింది. కానీ దేవుడు తిరస్కరించలేదు. దేవుడు హాగరును తిరస్కరించలేదు. హాగరు ప్రార్థనను దేవుడు తిరస్కరించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నెవరైనా తిరస్కరించవచ్చు, నన్నెవరైనా తిరస్కరించవచ్చు, మనల్ని ఎవరైనా తిరస్కరించవచ్చు, కానీ దేవుడు తిరస్కరించడు. దట్ ఈజ్ అవర్ గాడ్. నిన్ను తిరస్కరించడు దేవుడు. మనుషులు నా వారే నన్ను వెలివేసినను, నా బంధువులే వెలివేసినను, నా వారే నన్ను వెలివేసినను, కరుణాశీలి నీ కృప చాలు, నీ కృపతో నేనిల జీవించెదను. ఎవరు వెలివేసినా నిన్ను వెలివేయని దేవుడు, ఎవరు తిరస్కరించినా నిన్ను తిరస్కరించని దేవుడు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. హాగర్ను తిరస్కరించలేదు, అబ్రహాం తిరస్కరించాడు, శారా తిరస్కరించింది, ఆనాటి సమాజం తిరస్కరించింది, కానీ దేవుడు తిరస్కరించలేదు. గాడ్ హియర్డ్, గాడ్ హర్డ్ ద ప్రేయర్ ఆఫ్ హాగర్. ఎలుగెత్తి ఏడ్చింది, ఎలుగెత్తి దేవునికి మొరపెట్టింది హాగర్. ఒక జనాంగంగా ఇష్మాయేల్ని చేసింది. రెండవ వ్యక్తి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం 11. ఇక్కడ హన్నా చేసిన ప్రార్థన. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఆమె ఎలుగెత్తి ప్రార్థన చేసింది. ఈమె ఏడ్చుచు ప్రార్థన చేసింది. బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షవరపు కత్తి అన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. ఇక్కడ ఎంత అద్భుతమైన ప్రార్థన, ఏడ్చి ప్రార్థన చేసింది. ప్రేమైన, ఏడవాలి అంటే, ఒక మనిషి ఏడవాలి అంటే, ఒక మనిషి కళ్ళలో నుండి కన్నీళ్లు రావాలంటే ఉట్టిగా రావండి, ఉట్టిగానే కన్నీళ్ళు రావు. మనసుకు గాయం కావాలి. కళ్ళలో నుంచి నీళ్లు రావాలంటే మనసుకు గాయం కలగాలి. శరీరానికి బలమైన గాయం కావాలి. కళ్ళలో నుండి నీళ్లు రావాలంటే ఆత్మకు బలమైన గాయం కావాలి. గాయం కలగకపోతే కన్నీళ్ళు రావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసుకు గాయమైతే కన్నీళ్ళు వస్తాయి. హృదయానికి గాయం, శరీరానికి గాయమైతే కన్నీళ్ళు వస్తాయి. ఆత్మకు గాయమైతే కన్నీళ్ళు వస్తాయి. ఈమె కన్నీళ్లు విడిచి ఎంత గాయపడిందో పాపం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్నీళ్ళు బహుగా ఏడ్చుచు ప్రార్థన చేసింది. ఇక్కడ ప్రార్థన ఎలా చేసిందో చూడు. 3 సార్లు ఆ వచనంలో నీ సేవకురాలనైనా నాకు
నీ సేవకురాలైన నన్ను మరువక నీ సేవకురాలనైన నాకు. ఆ వచనంలో 3 సార్లు నీ సేవకురాలని, నీ సేవకురాలని, నీ సేవకురాలని. వాట్ ఏ గ్రేట్ విట్నెస్ ఇది. అది గొప్ప సాక్ష్యం. మనం ప్రార్థన చేసేటప్పుడు నీ సేవకుణ్ణి, నీ సేవకుణ్ణి, నీ సేవకురాలని, నీ దాసురాలని, నీ దాసుణ్ణి. దీనత్వం. ప్రభువా, హన్నా ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థన విన్నాడు, ఆ ప్రార్థన అంగీకరించాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. అందరు తృణీకరించారు. పిల్లలు లేరు, కొట్టుపోతే పిల్లలు లేరు, ఏ దురదృష్టవంతురాలు అని అందరు హేళన చేశారు. కానీ దేవుడు ప్రేమించాడు. ఆమె ప్రార్థన విన్నాడు, ప్రార్థన అంగీకరించాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. నిన్ను ఎవరు హేళన చేసినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఈ స్త్రీ హన్నా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. 3వది, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను కోటనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దానములు అన్నపానములు చేయకుడి. నేనును నా పనిపెత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించేదను, నేను నశించెదను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్ అండి. నేను చచ్చినా పర్లేదు, నేను నశించినా పర్లేదు, నేను చచ్చిపోతాను, నేను నాశనం అయిపోతాను. రాజునొద్దకు వెళ్తాను. అనుమతి లేకుండా రాజు మందిరానికి వెళ్ళకూడదు. ఎవరైనా అనుమతి లేకుండా రాజమందిరానికి వెళ్తే ఆమెకు మరణదండన. ఎవరికైనా, పురుషులకైనా స్త్రీలకైనా అనుమతి లేకుండా రాజమందిరంలోకి వెళ్తే మరణదండన. శాసనం అది, మరణ శాసనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాసనాన్ని ఎదిరించింది, రాజుని ఎదిరించింది, పరిస్థితుల్ని ఎదిరించి ప్రార్థన చేసింది. ఎదిరించి ప్రార్థించిన స్త్రీ, పరిస్థితులను ఎదిరించి ప్రార్థన చేసింది. చచ్చినా పర్లేదు, ఎదుర్కొంటాను, రాజమందిరానికి వెళ్తాను. మొదటి స్త్రీ ఎలుగెత్తి ప్రార్థన చేసింది. 2వ స్త్రీ ఏడ్చుచూ ప్రార్థన చేసింది. 3వ స్త్రీ ఎదిరించి ప్రార్థన చేసింది. హదస్స, అసలు పేరు హదస్స. ఎస్తేర్ అన్నది రాజు మార్చుకున్నాడు, అసలు పేరు హదస్స. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎస్తేరు ప్రార్థన దేవుడు విన్నాడు. ఎస్తేరు ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. యూదా జాతిని, ఆమె తన సొంత జాతిని రక్షించుకున్నది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా తన జాతిని రక్షించుకుంది. తన జాతి నాశనం కాకుండా రక్షించుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస వ్రత దినాల్లో, ప్రత్యేక దినాల్లో దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నువ్వు ఎలుగెత్తి చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. నీవు ఏడ్చుచూ చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. నీవు ఎదిరించి చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. తప్పకుండా జవాబిస్తాడు. అలాంటి ప్రార్థనా అనుభవంలో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. మరొకసారి మీకు అందరికీ, స్త్రీలందరికీ, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, మహిళలందరికీ, నా తల్లి వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు, అక్క వయసు ఉన్నవాళ్ళు, చెల్లె వయసు ఉన్నవాళ్ళు,
బిడ్డల వయసులో ఉన్న అనేక తరగతులుగా ఉన్నారు. మీకు అందరికీ ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా జీవితాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇద్దరు స్త్రీలు. మా ఇంట్లో ఆడపిల్లల సంతానం లేదు. మేము 8 మంది అన్నదమ్ములు, అక్క లేదు, చెల్లె లేదు. నాకు ఒక్కడే కొడుకు, బిడ్డ లేదు. మళ్ళీ 2 మనవరాళ్ళు లేరు. అంటే ఆడపిల్లలు ఎట్లా పెరుగుతారు, ఎట్లా ఎదుగుతారు అనేది నాకు తెలియదు. అక్కలతో ఎలా ఉండాలి, చెల్లెళ్ళతో ఎలా ఉండాలి నాకు తెలియదు. కొన్ని ప్రేమలు నేను నా జీవితంలో పొందలేకపోయాను. ఇక్కడ చాలామంది నన్ను అన్నగా భావించి, తమ్ముడుగా భావించి చాలా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది అక్కలను, చెల్లెళ్ళు, బిడ్డలను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ సేవా జీవితంలో నేను ఎప్పుడైనా నా ప్రవర్తన ద్వారా కానీ, నా మాటల ద్వారా కానీ మిమ్మల్ని గాయపరుచుంటే దయతో క్షమించమని ఈ మహిళా దినోత్సవ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.